కులం పునాదిలో ఉందా ఉపరితలంలో ఉందా అనేటువంటి అంశం ఈనాటికి సమాజంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇటు దళిత బహుజన శక్తుల్లో కానివ్వండి, అటు కమ్యూనిస్టు మార్క్సిస్ట్ శక్తుల్లో కానివ్వండి, ఇది ఒక అంశంగానే ఉంది. ఊసా గారు ఏం భావించారు? ఊసా గారు అదే ఇప్పుడు అంటే వచ్చినటువంటి పేచీ అక్కడ వచ్చింది. అంటే కులము అనేది ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కులం అనేది ఉపరితల అంశము అని భావించారు. కేవలము ఆర్థికము లేదా భూమి ఇవన్నీ కూడా పునాది అంశము, వర్గమే పునాది అంశము అని భావించారు. కాదు, కులము కూడా పునాది అంశమే అనేటటువంటి విషయాన్ని భౌతిక పరిస్థితులు అంటే కారంచేడు తేల్చేసింది. దాన్ని అంటే ఇప్పుడు మనం మావో చెప్పినట్టు మహానాయకుడు మావో చెప్పినట్టు ప్రజల నుండి ప్రజలకి అనుకున్నప్పుడు ప్రజలలో వచ్చినటువంటి దాన్ని మనం తీసుకుని మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లాలంటే అది తప్పకుండా కులం అనేది పునాది అంశమే అని ఊసా గారు కూడా అక్కడనే విభేదించాడు. అందుకే బయటకు వచ్చాడు. కులం అనేది పునాది అంశము, అందుకే కులవర్గ దృక్పథము, కులవర్గ నిర్మూలన అనేటటువంటి ఒక సైద్ధాంతిక భూమికను తీసుకొని ప్రాక్టీస్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏర్పడాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే మారోజు వీరన్నతో కలిసి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మహాజన పార్టీ, మహాజన ఫ్రంటు అనేటటువంటి విషయాలను కూడా ముందుకు తీసుకెళ్ళాడు. ఈ రకంగా ఆయన మొన్న చనిపోయే వరకు కూడా ఈ కులవర్గ నిర్మూలన అనేటటువంటి దృక్పథాన్ని తీసుకెళ్లడానికే నూతన ప్రత్యామ్నాయ పార్టీని కానీ, సంస్థను కానీ, పత్రికని కానీ ఆ విధంగా తీసుకెళ్లాలని చాలా కృషి చేశాడు. ఆ కృషిలో ఆయన ఒంటరి వాడయ్యాడు. కులరహిత సమాజాన్ని, వర్గరహిత సమాజాన్ని, దోపిడీ రహిత సమాజాన్ని కోరుకున్నటువంటి ఊసా గారు తన వ్యక్తిగత జీవితంలో తన సహచరి, వారి వివాహం, తన కూతురు, వాటి గురించి ఏమైనా తెలియజేస్తారా? ఊసా గారు అక్కడ ఆంధ్రాలో ఎంఎల్ పార్టీలో పనిచేసేటప్పుడు ఇక్కడ తెలంగాణలో పద్మావతి మేడం గారు ఆమె ఒక మహిళగా అంటే స్టూడెంట్గా ఇక్కడ ఆంధ్ర మహిళా విద్యాలయంలో చదువుకున్నది. ఆమె డిఎస్ఓ నాయకురాలు, స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన నాయకురాలు. కాబట్టి ఈ డిఎస్ఓ కూడా ఎంఎల్ పార్టీకి సంబంధించిన సంస్థనే కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళ నాయకులు ఒక విధంగా తరిమెల నాగిరెడ్డి, తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావు, వీళ్ళంతా చేసి అది పార్టీ ఏర్పాటు చేసినటువంటి పెళ్ళి. అట్లా పద్మ మేడం గారు తర్వాత ఊసా గారు వాళ్ళు పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు హిమబిందు అనే పేరు పెట్టి మనకు మనం లో వోల్టేజ్ సమస్య అని మనం ఈ పుల్లాయగూడెం, మేము కూడా మొన్న ఊసా గారి జయంతి 70వ జయంతి సందర్భంగా అక్కడ పుల్లాయగూడెము, మోత్కూరు ప్రాంత వాసులంతా కూడా ఊసా గారిని చూసుకోవడానికి ఒక స్తూపాన్ని నిర్మించారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు చాలా విషయాలు తెలిసింది. ఏంటంటే వాళ్ళకు పార్టీలో సహకారం కొంత తగ్గడం ద్వారా ఆ అమ్మాయిని తర్వాత ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు అంటే పాలకుడు ఇక్కడ హైదరాబాద్లో మేడం అప్పటికి అంటే మహిళల పట్ల వివక్ష, ఎంఎల్ పార్టీలు కేవలం కులాన్నియే కాకుండా మహిళలను కూడా సమానంగా చూడలేని పరిస్థితి, మహిళలను కేవలము ఒంటింటి కుందేళ్లుగా లేదా అక్కడ పార్టీలో కూడా వాళ్ళకు వంట చేసే పని మనుషులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప సమానంగా చూసి వాళ్ళను కూడా ఒక కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీలో సమాన భాగస్వామ్యం ఇవ్వలేదనే విషయాన్ని పద్మా మేడం గారు చర్చనీయాంశం చేశారు. అది తర్వాత ఊసా గారు కూడా కంటిన్యూ చేశారు. కాబట్టి ఊసా గారిని అప్పుడు ఆడవాళ్ళ పక్షపాతిగా ఒక విధంగా ఆయన మీద ఒక అపవాదును కూడా అంటే భార్య మాట వినేటటువంటి వ్యక్తిగా వాళ్ళు దుష్ప్రచారం చేశారు. అయినా కూడా దానికి నిలబడి మహిళల పక్షపాతిగా మహిళలను కూడా అంటే అందుకే 4 విషయాలను కులము, వర్గముతో పాటు లింగాన్ని కూడా తీసుకోవాలి, తర్వాత జాతిని కూడా తీసుకోవాలి, అట్లానే ప్రాంతాన్ని కూడా తీసుకోవాలి, ఇవన్నిటిని కూడా తీసుకోవాలని ఆయన అందుకే ఎలుగెత్తి చాటాడు అన్నట్టు. వాళ్ళది కులాంతర వివాహమేనా? పద్మావతి మేడం గారేమో బ్రాహ్మణు, ఊసా గారేమో మంగలి. వీళ్ళిద్దరూ పార్టీలో పనిచేయడం ద్వారా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీలలో కులాంతర వివాహాలు జరిగాయి. అంటే కుల నిర్మూలన దృక్పథం కాకపోయినా వాళ్ళు కమ్యూనిస్టు, మేము కులాన్ని పట్టించుకోము, మతాన్ని పట్టించుకోము, వర్గాన్ని పట్టించుకోము అనేటటువంటి ఒక ఉన్నతమైన భావజాలంతో ఈ కులాంతర వివాహాలు కమ్యూనిస్ట్ పార్టీలో జరిగినాయి. ఆ మేరకు మనము కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా చాలా అంటే విమర్శలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చాలా పాజిటివ్ అంశాలు కూడా మనకు ఉన్నాయి. కులాంతర వివాహాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఉద్యమంగా కూడా అంటే తీసుకెళ్లారు. అట్లా పార్టీలో ఊసా గారిది కూడా కులాంతర వివాహమే. ఊసా గారు ఇటు సత్యమూర్తి గారితో, ఆ తర్వాత మారోజు వీరన్న గారితో పనిచేసి
ఆ తర్వాత డెఫోడమ్ తదితర చర్చలు ఇవన్నిట్లో భాగంగా ఆ తర్వాత మహాజన ఫ్రంట్ ఏర్పాటు, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అనేక సంస్థలను నిర్మిస్తూ అనేక ఆలోచనలు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆయన అర్థం చేసుకున్నాడు, ఈనాడు సమాజం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అంటే 86లో ఎంఎల్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత అంబేద్కర్ను కంప్లీట్గా స్టడీ చేశాడు. అంబేద్కర్ను, బుద్ధుణ్ణి, పూలేను, తర్వాత మొత్తం అంటే మనము మార్క్సిజాన్ని అది ప్రాపంచిక దృక్పథము మార్క్సిజము. కాబట్టి మార్క్సిజాన్ని ప్రపంచంలో కూడా మనం ఒక భాగం కాబట్టి మనం ఖచ్చితంగా మార్క్సిజాన్ని తీసుకుంటాము. కానీ ఇండియాకు వచ్చేసరికి కేవలం ఇక్కడ వర్గమే కాదు, కులం కూడా ఉన్నది. కాబట్టి మార్క్సిజాన్ని దేశీయం చేయాలి, కాబట్టి దేశీయ మార్క్సిజంగా దీన్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఆయన వీళ్ళందరినీ బాగా స్టడీ చేసి చాలా విషయాలు సోర్స్ మెటీరియల్ అని తయారు చేశాడు. 1000 పేజీల సోర్స్ మెటీరియల్ ఉంది లైబ్రరీలో. ఆ సోర్స్ మెటీరియల్లో బుద్ధుడు ఈ సమాజంలో ఎంత అద్భుతమైన ఒక బౌద్ధ సంఘాన్ని నిర్మాణం చేశాడు, తర్వాత చార్వాకులు, లోకాయుతులు, తర్వాత వచ్చినటువంటి భక్తి ఉద్యమకారులు, తర్వాత వచ్చినటువంటి మన పూలే నిజానికి ఆధునిక ఆరంభ కాలంలో ఒక సామాజిక విప్లవకారుడు. అసలు అప్పటికి శూద్రులకు, మహిళలకు ఎవరికి విద్య లేదు. ఆ విద్య లేని ఇప్పుడు ఈరోజు శూద్ర అగ్రకులాలు మనం కమ్మారెడ్డి, చౌదరి, వెలమ ఇటువంటి వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళకు కూడా చదువులే. అటువంటి సందర్భంలో పూలే ఒక ఆధునిక విప్లవకారునిగా, సామాజిక విప్లవకారునిగా విద్యను గడపడమే సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఒక గొప్ప మార్పుకు దారితీశారు. కాబట్టి వీళ్ళందరినీ మనం తీసుకోవాలి అని ఆయన అంబేద్కరిజం అంటే పూలే అంబేద్కరిజాన్ని ఒక విధంగా డెవలప్ చేశాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఊసా గారు కేవలము అటు కమ్యూనిస్టు తర్వాత ఇటు అంబేద్కరిస్టే కాకుండా మరి మార్క్సిస్టు, అంబేద్కరిస్టు రెండు ఐడియాలజీని మనము జమిలీగా ముందుకు తీసుకెళ్ళాలి. కులవర్గ నిర్మూలన సిద్ధాంతాన్ని మనము తయారు చేయాలని చెప్పి ఆ కృషిని నిరంతరం కొనసాగించాడు. ఆ కొనసాగించే క్రమంలోనే ఇవన్నీ ప్రయోగాలు. సక్సెస్ కాలేదనేది వేరే విషయం, కానీ మనిషి నిరంతరము సామాజిక మార్పు కోసం పని చేయాలి, ప్రయోగం చేయాలి, ఈ ప్రజల నుంచి తీసుకుని ప్రజలకు చేరవేయాలి అనేటటువంటి ఒక మావో సూక్తిని తూచా తప్పకుండా అవలంబించాడు. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని కూడా, అంబేద్కరిజాన్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి మిలిటెంట్ అంబేద్కర్ను, రోహిత్ వేమ్లా చెప్పినట్టు మిలిటెంట్ అంబేద్కర్ను ముందుకు తీసుకుపోవడానికి ఊసా గారు చాలా ఆయన జీవితాన్నే ఒక విధంగా అంకితం చేశాడని మనం చెప్పుకోవచ్చు.